కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 33వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుంబాల రవి యాదవ్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 33వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుంబాల రవి యాదవ్ మాట్లాడుతూ 33వ వార్డులోని ప్రతి ఇంటింటికి గోదావరి మంచినీటి కలెక్షన్ అందేలా పైప్ లైన్ వ్యవస్థను విస్తరించి ప్రతిరోజు నీటి సరఫరా జరిగేలా చూస్తానని అన్నారు. మెరుగైన ట్రైన్ వ్యవస్థ మరియు పారిశుద్ధ్యం, పచ్చని ఆరోగ్యకరమైన భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ మరియు వార్డు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మన 33వ వార్డులోని ప్రతి ఇంటికి చెట్టు నాటించి పచ్చదనంతో నింపడమే నా యొక్క సంకల్పమని అన్నారు. వార్డులో అభివృద్ధి ప్రణాళిక నిఘా నేత్రాల ఏర్పాటు చేస్తానని, సురక్షితమైన మరియు స్మార్ట్ వార్డుగా మార్చే దిశగా ప్రతి వీధిలో అత్యాధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నాను అన్నారు. అందరికీ నమస్కారం. 33వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కుంబాల రవి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి ఉన్నాను. గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా అనుభవం ఉంది. అప్పటి 12వ వార్డు ఇప్పుడు 40వ వార్డుగా ఉన్నది. ఆ నంబర్ 1గా తీర్చిదిద్దినాను. అదేవిధంగా మన వార్డుని కూడా అభివృద్ధి చేసేందుకు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మన వార్డును సస్యశ్యామలం చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని నేను ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నాను. మరియు నీటి వసతి, డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య, చెట్లు, గ్రీనరీ మరియు ఈ కోతుల బెడద ఉంది, వీధి కుక్కల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటిలో కనెక్టివిటీ అందరినీ కలిసినాను. వాటి అన్ని సమస్యలను కూడా దఫల వారీగా, విడుదల వారీగా తప్పకుండా నెరవేర్చి మీ అందరి మన్ననలు పొంది కామారెడ్డి పట్టణంలోని నంబర్ 1 వార్డుగా తీర్చిదిద్దానని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన విద్యానగర్ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దానని ఈ సందర్భంగా నేను అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కారు గుర్తుకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు నన్ను భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను.